అస్సలాముఅలైకుం. ఈరోజు ముస్లిం సోదరి సోదరమణులతో ఆత్మీయ సదస్సు పెట్టుకుంటే ఈ నెల్లూరులో మీ అభిమానం చూస్తా ఉంటే ఆకాశం అంత అభిమానం చూపించారు. నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేను. తెలుగుదేశం పార్టీ హయాంలో మీకు న్యాయం జరిగిందా లేదా అని అడుగుతున్నాను. జరిగిందంటే చేతుల పైకెత్తండి. అది మీ విశ్వాసం. ఆ తప్పుడు ప్రచారం ఏంటి? 5 ఏళ్లు నువ్వు ఏ పార్టీకి సపోర్ట్ చేశావు? జగన్మోహన్ రెడ్డి ఏ పార్టీకి చేశావు? సైకో అని అడుగుతున్నా. మీరు ఒకసారి చూడండి, సిఏఏ ఉంది, అదే మరి ఎన్ఆర్సీ ఉంది. ఈ 2 బిల్లులు పార్లమెంట్లోకి వచ్చాయి. ఎవరు సపోర్ట్ చేశారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. చేశాడా లేదా అని అడుగుతున్నా. ఇక్కడ ఒక ఎంపీ ఉన్నాడు, ఈరోజు ఇక్కడ ఎంపీగా పోటీ చేశాడు, ఒక నక్క జిత్తుల ఏటు. ఆయనే సంతకం పెట్టాడా లేదా? 5 ఏళ్లలో ₹1 మీరు ఖర్చు పెట్టలేదు. ఇంకో పక్క 4% రిజర్వేషన్లు. మాట వస్తే 4% పోతాయి. మసీదులు కూల్చేస్తారు, షాదీ మందిర్ కూల్చేస్తారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు. నేను మసీదులు కట్టించాను, అవునా కాదా? నువ్వు ఒక మసీదు కట్టావా? నువ్వు కాబట్టి మసీదులు కట్టించిన నేను నా పరిపాలనలో మళ్ళా మసీదులు కూల్తాయా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఈ ప్రజల కోసం తప్ప ఇంకోటి కాదు. నా స్వార్థం కోసం కాదు. నేను చూడని అధికారం లేదు. కేంద్రం నుంచి నిధులు కావాలి, కేంద్రం నుంచి పనులు కావాలి. ఆ పనులు కావాలంటే మనం కూడా మీకు మంచి జరగాలంటే 3 పార్టీలు కలిసి ఉండాలనే ఉద్దేశంతో నేను పెట్టుకున్నాం. నేను ఒకటే చెప్తున్నాను, ఈ పొత్తు వల్ల మీ ఎవ్వరికి ఇబ్బంది ఉండదు. ఈ పొత్తు వల్ల ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యత నాదని మీ అందరినీ కోరుతున్నా. ఈరోజు మళ్లీ హామీ ఇస్తున్నా, మీ అందరికీ హజ్ యాత్రకు పోయే ప్రతి ఒక్కరికి ₹1,00,000 ప్రభుత్వం ఇస్తాం. దానికి